देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर नम श्रीनिवास रेड्डी ने कहा कि हम खवातीन की बहबूद के लिए पाबंद अहद हैं। उन्होंने आज मंगल के रोज़ MLA कैंप ऑफिस में महबूब नगर शहर के 53 मुस्तफ़ीदीन को कल्याण लक्ष्मी व शादी मुबारक के चेक तकसीम किए। इस मौके पर रुकन असम्बली ने याद दिलाया कि तमाम तर मुश्किलात के बावजूद अवामी हुकूमत फलाही मनसूबों को बंद नहीं की है। उन्होंने कहा कि रियासत तेलंगाना फलाह व बहबूद में मुल्क में आगे है। इस प्रोग्राम में मूड़ा चेयरमैन लक्ष्मण यादव, डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, कायदीन सुधाकर रेड्डी, रामचंद्रయ్య, माधव रेड्डी के अलावा दीगर मौजूद थे। జాజల సాయమ్మ, నెక్స్ట్ చిన్నమ్మ, మొదలు నెక్స్ట్ బోయ వెంకటమ్మ, నెక్స్ట్ ఒప్లాపల్లి గ్రామం అండి, ఒప్లాపల్లి గ్రామం బోయ కొత్త జయలలిత. ఈరోజు 53 మందికి మహబూబ్నగర్ మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది క్యాంప్ ఆఫీస్లో. ఇప్పటిదాకా 300 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రాసెస్లో కూడా చాలా ఉన్నాయి. పేదవాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే ప్రభుత్వం తరఫున సహాయం ఆగొద్దు అని చెప్పి ఈరోజు ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి గతంలో కంటే చాలా ఫాస్ట్గా అధికారులను పెట్టి క్లియర్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాల్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు చాలా ఉత్సాహంతో కట్టుకుంటూ ఉన్నారు. మన నియోజకవర్గంలో 3500 ఇండ్లకు మనం ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది ముగ్గు పోసుకున్నారు, మొదలుపెట్టిండ్రు. కొన్ని శంకుస్థాపనకు కూడా మన ప్రారంభోత్సవానికి కూడా రెడీగా ఉన్నాయి. రాబోయే 2-3 నెలల్లో 100 ఇండ్లు పేదవాళ్ళవి ప్రారంభోత్సవాలు జరుగుతాయి. గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం ఉంది. అలాగే రైతు భరోసా కూడా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచితే లక్షల మంది ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాల్లో ఉచితంగా వైద్య సదుపాయం పొందుతూ ఉన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా అన్ని రంగాల్లో కూడా గత ప్రభుత్వాల కంటే మేము ముందంజలో ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా గ్రామాల్లో ఉన్న పేద వర్గాల ఇండ్లకు పోతూ ఉన్నాయి. మధ్యలో దళారీ వ్యవస్థను మొత్తం కూడా మేము తీసేసినాం. ఇది నిజంగా ఒక ప్రజాపాలన. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం నుంచి మహిళలకు ఇచ్చే 2500 రూపాయలు కూడా వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఎటువంటి బకాయిలు కూడా లేకుండా గ్రామ సంఘాలకు, పొదుపు సంఘాలకు కూడా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేస్తూ ఉన్నాం. మహిళలను కోటీశ్వర్లను చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వాళ్ళకున్న పావలా వడ్డీ బకాయిలన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మిగతా వాటికి నోటిఫికేషన్లు ఇస్తాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 1,50,000 ఉద్యోగాలు మన యువకులకు ఇస్తాం. అన్ని రంగాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంది.